హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలకు ఎంబీబీఎస్ అడ్మిషన్ల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులందరికీ కూడా ఈరోజు కౌన్సిలింగ్ అప్డేట్స్లో భాగంగా విద్యార్థుల యొక్క డౌట్లు మరియు ఆల్ ఇండియా కౌన్సిలింగ్, స్టేట్ కౌన్సిలింగ్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు మీ అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. అందులో ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో మొదటి రౌండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు ఎంసీసీ వారు మా ప్రొవిజనల్ రిజల్ట్ అనేది అనౌన్స్ చేశారు. ఈ ప్రొవిజనల్ రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత ఏదైనా గ్రేవియన్స్ తప్పులు ఉంటే 24వ తేదీ మధ్యాహ్నం 1 గంటల లోపల, అంటే ఈరోజు మధ్యాహ్నం 1 గంటల లోపల కూడా వాళ్ళని అప్లై చేసుకోమని చెప్పారు. తర్వాత ఫైనల్ రిజల్ట్ అనేది అనౌన్స్ చేయటం కూడా జరుగుతుంది. సీట్ అలాట్మెంట్ ప్రక్రియ అన్ని ఎయిమ్స్ కళాశాలల్లోనూ, జిప్మర్ కళాశాలల్లోనూ, సెంట్రల్ యూనివర్సిటీలోనూ మరియు ఏఎఫ్ఎంఎస్ కళాశాలల్లోనూ, ఈఎస్ఐసి మెడికల్ కళాశాలల్లోనూ సీట్ అలాట్మెంట్ ఇవ్వటం జరిగింది. మెరిట్ అండ్ రిజర్వేషన్ ప్రకారం ఆల్ ఇండియా కోటాలో మొదటి రౌండ్లో సీట్ అలాట్మెంటు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇందులో కూడా మీకు ఏదైనా తప్పులు ఉంటే ఈరోజు మధ్యాహ్నం లోపల 1 గంటల లోపల మీరు ఎంసీసీ మెడికల్ అఫీషియల్ వెబ్సైట్లో మీరు గ్రీవెన్స్ని మీరు తెలియపరచవచ్చు. మీ తప్పుల్ని సమాచారం ఎంసీసీ వారికి అందించవచ్చు. కాబట్టి ఏదైనా మీకు ఏదైనా తప్పులు కనబడినా, మీ సీట్ అలాట్మెంట్లో కానీ లేకపోతే ఇంకేదైనా పొరపాట్లు ఉన్నా కానీ మీరు మెడికల్ కౌన్సిలింగ్ కమిటీకి ఈరోజు మధ్యాహ్నం లోపల మీరు ఇన్ఫామ్ చేసినట్లయితే ఫైనల్ రిజల్ట్ అనేది కూడా మళ్ళీ అనౌన్స్ చేయటం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ద్వారా ఈ విషయాన్ని అందించాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా స్టేట్ కోటాలో చాలామందికి కూడా ఇప్పటి వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాలేదని చాలామంది నాకు కామెంట్లు పెట్టడం జరుగుతున్నది. కొంతమందికి అయితే VO1 అప్రూవ్డ్ వచ్చిందని చెప్తున్నారు, కొంతమందికి రాలేదని చెప్తున్నారు. ఏ ఒక్కరూ కూడా కంగారు పడాల్సిన పని లేదు. ఎందుకంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతూ ఉన్నది. ఇంకా 50% కూడా కంప్లీట్ అయ్యిందా లేదనేదే డౌట్. ఇంకా 6-7 రోజులు కూడా, వారం రోజులు కూడా ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ మొదటి రౌండ్ ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో మొదటి రౌండ్లో 24వ తేదీ నుండి, అంటే ఈ రోజు నుండి 29వ తేదీ వరకు రిపోర్టింగ్ చేయాల్సిన టైం ఇచ్చాడు. 29వ తేదీ వరకు ఈ రిపోర్టింగ్ ఆల్ ఇండియా కోటాలో చేసిన తర్వాత ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఇవ్వటం కానీ, మొదటి రౌండ్కు సంబంధించి సీట్ అలాట్మెంట్ కానీ జరగాలి రాష్ట్ర కోటాలో. కాబట్టి విద్యార్థులు ప్రతి ఒక్కరూ కూడా కంగారు పడాల్సిన పని లేదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఖచ్చితంగా మీకు ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినట్లు ప్రింట్ తీసుకోమని చెప్పటం కానీ, ఆ సర్టిఫికేట్లకి మీకు ఏదైనా మొబైల్కు మెసేజ్ రావటం కానీ జరుగుతుంది. నిన్న కూడా కొంతమందికి మెసేజ్ వచ్చింది, డియర్ క్యాండిడేట్, యువర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ హ్యాస్ బీన్ వెరిఫైడ్ అనే మెసేజ్ రావటం జరిగింది. కాబట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అయితే జరుగుతున్నాయి. కాబట్టి విద్యార్థులు కంగారు పడాల్సిన పని లేదు. ఎవరైనా సర్టిఫికేట్స్ ఇంకా వెరిఫికేషన్ కాకపోయినా కానీ ఓపిక పట్టండి. ఖచ్చితంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాతే ఈ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. కేటగిరీ వైజ్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. మీరు ఏదైనా తప్పులు పెట్టుకున్నా కానీ ఖచ్చితంగా టెక్నికల్ హెల్ప్ లైన్ నంబరు 9007080707 ఈ నంబర్కు కాల్ చేసి మీకు ఏదైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి కాల్ చేసి మీ సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఎందుకంటే చాలామంది లాగిన్ పాస్వర్డ్ మర్చిపోవటం, లాగిన్ యూజర్ ఐడి మీ దగ్గర ఉంటుంది, పాస్వర్డ్ మర్చిపోయి ఉంటారు. ఎన్నిసార్లు టైప్ చేసినా కానీ మీకు లాగిన్ అవ్వట్లేదు అనే సమస్యలు మీకు తలెత్తినా కానీ, లేకపోతే ఏదైనా సర్టిఫికేట్లో ఎర్రర్స్ ఉన్నా కానీ, లేకపోతే మీరు ఏదైనా తప్పుగా ఎంటర్ చేసినా కానీ, ఈ సమస్యలన్నీ కూడా ఈ టెక్నికల్ హెల్ప్ లైన్ నెంబర్ కాల్ చేసి మీ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. మెరిట్ లిస్ట్ కేటగిరీ వైజ్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత కూడా 1-2 రోజులు మీకు టైం ఇవ్వటం జరుగుతుంది. ఆ టైంలో మీరు సర్టిఫికేట్లు మీది ఏదైనా ప్రాబ్లం ఉంటే సపరేట్ లిస్టులో ఆ పేర్లు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయని వాళ్ళ లిస్టులు సపరేట్ లిస్ట్ ఇస్తాడు. ఆ లిస్టులో ఉన్న అభ్యర్థులందరూ కూడా
వాళ్ళు ఇచ్చిన టైం లోపల ఆ సర్టిఫికేట్స్ కానీ అప్లోడ్ చేస్తే మళ్ళీ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయటం జరుగుతుంది. కాబట్టి ఏ ఒక్కరూ కూడా కంగారు పడాల్సిన పని లేదు. మీ సమస్యలను డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ దృష్టికి మీరు తీసుకెళ్ళవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత డైరెక్ట్గా ఈ యొక్క మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఆ మెరిట్ లిస్టులోనే సపరేట్ డాక్యుమెంట్స్ పెండింగ్ ఉన్న వాళ్ళ లిస్టు కూడా రిలీజ్ చేయటం జరుగుతుంది. అప్పుడే వాళ్ళు ఆ ఇచ్చిన టైం లోపల వాళ్ళు కూడా సపరేట్గా ఆ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే 2 రాష్ట్రాల్లో కూడా ఫైనల్ మెరిట్ లిస్ట్ ఏదైతే రిలీజ్ అవుతుందో ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్కు అనుమతి ఉంటుంది. కాబట్టి మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయ్యేంత వరకు కూడా మీరు ఖచ్చితంగా ఏదైనా తప్పులు ఉంటే హెల్ప్లైన్ నెంబర్కు కాల్ చేసి మీ తప్పులను సరిచేసుకోవచ్చు, మీ తప్పులను కరెక్షన్ చేసుకోవచ్చు అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. కాకపోతే వెబ్ ఆప్షన్స్ గురించి చాలామంది కూడా అడుగుతున్నారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఏమిటంటే ఈ నెల చివరి వారంలో కానీ లేకపోతే మొదటి వారం సెప్టెంబర్ మొదటి వారంలో కానీ వెబ్ ఆప్షన్స్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కళాశాలల ఎంపిక ప్రక్రియకు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు, కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు మోస్ట్లీ 90% సెప్టెంబర్ మొదటి వారంలోనే ఉండొచ్చు. ఎందుకంటే ఈరోజు 24వ తేదీ, ఇంకొక 7 రోజుల్లో చివరి వారం కూడా మనకి ఎంటర్ అయిపోయింది. ఇంకొక 7 రోజుల్లో ఈ మంత్ ఎండింగ్ అవుతుంది. కాబట్టి సెప్టెంబర్ మొదటి వారంలోనే 99% వెబ్ ఆప్షన్స్ అనేటివి ఖచ్చితంగా ఉంటాయి. సెప్టెంబర్ మొదటి వారంలోనే సీట్ అలాట్మెంట్ ప్రక్రియ కూడా పూర్తయిపోతుంది. కాబట్టి సెప్టెంబర్ 15th నుండి క్లాసులు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. మొదటి రౌండ్లో ఆల్మోస్ట్ అన్ని సీట్లు కూడా ఏపీలో పూర్తి చేయటం జరుగుతుంది. తెలంగాణలో 60% మాత్రమే మొదటి రౌండ్లో సీట్లు భర్తీ చేస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్లో దాదాపు స్పోర్ట్స్ ఈ యొక్క స్పెషల్ కేటగిరీ విద్యార్థులకు మినహాయించి మిగతా అందరికీ కూడా మొదటి రౌండ్లోనే సీట్ల అలాట్మెంట్ అనేది ఏపీలో జరుగుతుంది. ఒకవేళ వెరిఫికేషన్ అయిపోతే ఏపీలో ఇప్పుడు ఎన్సీసీకి స్కాట్స్ అండ్ గైడ్స్ వెరిఫికేషన్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ 24వ తేదీకి కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి వాళ్ళకు కూడా మొదటి రౌండ్లోనే సీట్ అలాట్మెంట్ అనేది ఉంటుంది. కాకపోతే క్యాప్ రిజర్వేషన్ గురించి చాలామంది అడుగుతున్నారు. ఈ క్యాప్ రిజర్వేషన్ ఖచ్చితంగా నోటిఫికేషన్ విడుదలైన తర్వాత నేను ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తాను. ఈ క్యాప్ రిజర్వేషన్ మొదటి రౌండ్లో కానీ లేకపోతే రెండో రౌండ్లో కానీ ఆ విద్యార్థులకు సీట్ అలాట్మెంట్ అనేది ఉంటుందని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా కౌన్సిలింగ్ అప్డేట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మీకు ఇవ్వటం జరుగుతుంది. ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో మొదటి రౌండ్లో 24వ తేదీ నుండి 29వ తేదీ వరకు మీరు జాయిన్ కావాల్సి ఉంటుంది. ఈరోజు మధ్యాహ్నం పైన ఫైనల్ మెరిట్ లిస్ట్ ఫైనల్ రిజల్ట్ అనేది ఆల్ ఇండియా కోటాలో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు రిలీజ్ చేసిన రిజల్ట్ ప్రొవిజనల్ రిజల్ట్ మాత్రమే. మధ్యాహ్నం 1 గంట వరకు ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో ఏదైనా తప్పులు ఉంటే అప్లై చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మీకు మధ్యాహ్నం పైనే ఫైనల్ రిజల్ట్ అనేది పూర్తిగా డిస్ప్లే అవుతుంది. ఢిల్లీ ఎయిమ్స్ కళాశాలల్లో 48వ ర్యాంకు వరకు జనరల్ విద్యార్థులకు సీట్లు రావటం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఢిల్లీ ఎయిమ్స్ కళాశాలలో ఏ ర్యాంకు వరకు సీట్ అలాట్మెంట్ అయ్యిందో తెలుసుకోవాలనుకుంటారు. కాబట్టి ఈ విషయం తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్క కౌన్సిలింగ్ అప్డేట్స్ కూడా మీకు అందరికీ కూడా ఇస్తూ ఉంటాను. కామెంట్ల రూపంలో మీకు ఏదైనా సమస్య ఉంటే తెలియజేయండి. ఖచ్చితంగా నేనైతే అన్ని కామెంట్లు చూస్తుంటాను. అన్ని కామెంట్లు కూడా చూస్తుంటాను. అది పదే కొంతమంది వీడియో చూడకుండా అడిగే డౌట్స్కి మాత్రం రిప్లై ఇవ్వలేను. కానీ ఖచ్చితంగా ఇంపార్టెంట్ కామెంట్స్కి మాత్రం ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తుంటాను. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు కామెంట్స్ కూడా మీరు చేయండి. మీ సమస్యను ఖచ్చితంగా అది నిజమైన సమస్య ఖచ్చితంగా అనిపిస్తే ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. చాలామంది కూడా మాకు ఏ కాలేజీలో వస్తుంది సీట్ వస్తుంది అని అడుగుతుంటారు. మనకి మెరిట్ లిస్ట్ రిలీజ్ అయినా ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయినా ఆల్ ఇండియా కోటాలో ఎంతమంది జాయిన్ అవుతారు దాన్ని బట్టి స్టేట్ కోటాలో జాయిన్ అయ్యే వాళ్ళని దీన్ని బట్టి ఈ కట్ ఆఫ్ అనేది ఆధారపడి ఉంటుంది. ఏ కేటగిరీలో ఎంతమంది జాయిన్ అవుతారు, ఏ కళాశాలలో జాయిన్ అవుతారు, ఆల్ ఇండియా కోటాకి ఎంతమంది వెళ్తారు, ఇలా అన్నిటిపైన కూడా జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఫ్రీ ఎగ్జిట్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు.
కాబట్టి వీటన్నిటిపైన కట్ ఆఫ్ అనేది ఆధారపడుతుంది. కాబట్టి ఆ కట్ ఆఫ్ గురించి, కళాశాలల గురించి అడిగే వాళ్ళకు మాత్రం నేను రిప్లైలు ఇవ్వటం లేదు. దయచేసి తప్పుగా అపార్థం చేసుకోవద్దండి. ఎందుకంటే మనం ఒకటి చెప్పి ఆ రిజల్ట్ ఒకటి వచ్చిన తర్వాత ఇవన్నీ గందరగోళం, మళ్ళీ లాస్ట్లో మీరు అట్లా చెప్పారు కదా సార్, మాకు ఆ కాలేజీలో సీట్ రాలేదు అనే క్వశ్చన్లు కూడా తలెత్తుతాయి. నేను ఆల్రెడీ గత చాలా సంవత్సరాల నుండి ఈ యొక్క సమస్యలను నేను చూస్తూనే ఉన్నాను. కాబట్టి ఖచ్చితంగా మనం ఏ కళాశాలలో సీటు వస్తుంది అనేదాన్ని మాత్రం మెరిట్ అండ్ రిజర్వేషన్ ప్రకారం సీటు వస్తుందని మాత్రం చెప్పగలం. ఎస్వియు రీజన్లో 30 మార్కులు కట్ ఆఫ్, ఏయు రీజన్లో 40 మార్కులు కట్ ఆఫ్ అయితే మినిమం ఉంటుంది అని మాత్రం నేను చెప్పగలను. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి కౌన్సిలింగ్ అప్డేట్స్ ఇస్తాను. ఎవరు టెన్షన్ పడకండి. మీకు టెక్నికల్ సమస్యల కోసం హెల్ప్లైన్ నంబర్ 9007-80707 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు ఇది చేసుకోండి, మీ సమస్యలను పరిష్కరించుకోండి. ఏదైనా డౌట్ ఉంటే నాకు కూడా కాల్ చేయండి అని, నాకు కూడా కామెంట్ల రూపంలో తెలపండి అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. జై హింద్.